హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. మన అనసూయ భరద్వాజ్ గారు మళ్ళీ ఒక సెన్సేషనల్ కామెంట్ చేయడం జరిగింది. ఆ కామెంట్ ఏంటంటే, భర్త చనిపోతే భార్య బొట్టు గాజులు ఇంకా అలంకరించుకోదగ్గటువంటి కొన్నిటిని ఎందుకు తీసివేయాలి అంటూ అనసూయ భరద్వాజ్ గారు అడుగుతూ ఉన్నారు. గతంలో అనేక వివాదాల్లో ఆవిడ మాట్లాడినప్పుడు ఏంటి వాడు ఇలా మాట్లాడుతుంది పిచ్చిదానిలా అనుకుంటూ ఉండేవాడిని నేను. ఎందుకంటే చాలా విషయాలు నేను అపోజ్ చేశాను, చాలా విషయాల్లో కరెక్ట్ కాదని చెప్పాను. కానీ ఈ పాయింట్లో మాత్రం నేను అనసూయ భరద్వాజ్ గారిని పూర్తిగా సపోర్ట్ చేయాలనిపిస్తుంది. రీజన్ ఒకటే, ఎందుకంటే లేడీస్ అంటేనే ప్రకృతి. ఓకే, ఆ ప్రకృతి మన జీవితాన్ని డిసైడ్ చేస్తుంది. ఇంట్లో నేను చాలామంది బ్రాహ్మణ సోదరులతో జర్నీ చేస్తూ ఉంటాం, పూజలు ఎక్కువ చేస్తూ ఉంటాం కాబట్టి గుళ్ళకి వెళ్తూ ఉంటాం. అక్కడ ఆచారాలను మేము దగ్గర నుంచి చూస్తూ ఉంటాం. నాకు ఒక సోదరుడు చెప్పింది ఏంటంటే, ఎవరైతే విధవ అవుతారో వారు బొట్టు కాటుక ఇవన్నీ తీసేసి గుండు చేయించుకోవాలంట. హెయిర్ ఉండకూడదంట, గుండు చేయించుకోవాలి. పైగా నెత్తిపైన కొంగు కట్టుకొని తిరగాలి. వారు ఏమి వడ్డించడానికి లేదు. కేవలం ఆవిడ ఉంది అంటే ఉంది అంతే. భర్త పోయిన తర్వాత ఇవన్నీ ఏమి చేయకూడదని చెప్తే, అదేంటండి భర్తతో ఆవిడకి ఏం రాలేదు కదా, అవి ఎలా తీసేస్తారు? తన కొద్దిగన్నా కూడా తన స్వతంత్రంగా ఉండే హక్కు కలిగి ఉండాలి కదా. ఎందుకంటే ఇటువంటి సాంప్రదాయాలు చాలా ఉన్నాయి. గతంలో సతీ సహగమనం ఉంది, అదేవిధంగా దాసీ వ్యవస్థలు ఉన్నాయి. వీటన్నిటిని కూడా మనం ఓవర్కమ్ చేసి బయటకు వచ్చేసాం కదా. మరి దీన్ని మాత్రం ఎందుకు ఇంత సీరియస్గా తీసుకుంటున్నారంటే, ఆయన చెప్పిందంటే శాస్త్రాల్లో అలాగే ఉందండి అన్నారు. శాస్త్రాల్లో అలాగే ఉంటే మరి శాస్త్రాన్ని పాటించే వాళ్ళు కంపల్సరీగా పాటించాలి. ఈ రోజుల్లో కూడా అప్పటిప్పుడో రాసిన శాస్త్రాలను పట్టుకొని ఉండటం ఏంటంటే అది సాంప్రదాయం. కంపల్సరీగా అది సాంప్రదాయం. అది కొన్ని సద్బ్రాహ్మణ కుటుంబాలలో, అంతేకాదు ఆ దేవుణ్ణి కంప్లీట్గా నమ్మి సనాతన ధర్మాన్ని నమ్మి ముందుకెళ్ళే వాళ్ళలో చాలామంది వీటిని పూర్తి స్థాయిలో విశ్వసిస్తున్నారు. కానీ నా వరకు వచ్చేసి ఒక అభ్యుదయ ఆలోచనలో ఉన్న వ్యక్తిగా, చదువుకున్న వ్యక్తిగా, ఎవరు జీవితం వారిది, ఎవరు ఎలా స్వేచ్ఛగా బ్రతకాలంటే అలా స్వేచ్ఛగా బ్రతకాలి. అంటే దానివల్ల ఎదుటి వాళ్ళకి ఇబ్బంది కలగకుండా ఉంటే చాలు అనేది నేను అనుకుంటా. ఇప్పుడు ఒక కుటుంబంలో భర్త చనిపోయిన భార్య విధవ అంటారు. ఆ విధవ బొట్టు కానీ, కాటుక కానీ, గాజులు కానీ ఇవన్నీ వేసుకోకూడదు అని చెప్తూ ఉంటారు. కానీ కొంతమంది భర్తలు చనిపోయేటప్పుడు వాళ్ళ చివరి కోరికగా, నేను చనిపోయినా కూడా నా బొట్టు గాజులు ఇవి తీయకుండా ఉండాలి, నువ్వు ఇలా ఉంటే బాగుంటుంది అని చెప్తూ ఉంటారు. అలా ఉన్నప్పుడు మరి వాళ్ళు ఏం చేయాలి? చివరి కోరిక తీర్చాలి కదా, పెట్టుకోవాలి కంపల్సరీగా. అన్నిటికన్నా మించి చివరి కోరిక మొదటి కోరిక కాకపోయినా అనసూయ భరద్వాజ్ గారు ఏమన్నారో ఒకసారి మీరు వినండి. నా ఒపీనియన్లో ఒక మంచి లాజిక్ పాయింట్ మీకు చెప్తా. హాయ్ ఎవ్రీబడి, ఎలా ఉన్నారు? జస్ట్ అ థాట్, ఒక ఆలోచన నన్ను తినేస్తుంది. ఒక 3 years నుంచి, మీలో చాలా మందికి తెలిసి ఉంటుంది, మా నాన్నగారు వి లాస్ట్ హిమ్ 3 years బ్యాక్. అండ్ అమ్మ చాలా అందంగా ఉంటుంది. మంచి డ్రెస్సెస్ అప్, మంచిగా బొట్టు కింద బొట్టు పెట్టి, కాటుకు పెట్టుకుని, మంచి రంగు గాజులు, గజ్జలు, her feet is look beautiful. And then there's been a change in her life. అంటే నాన్నగారు మమ్మల్ని వదిలి వెళ్ళిపోయారు. అండ్ దెన్ 10 మంది 10 మాటలు చెప్తారు, అది ఇది. దోస్ టైమ్స్ ఆర్ డిఫికల్ట్. ఐమ్ షూర్ చాలా మంది ఎక్స్పీరియన్స్ చేస్తుంటారు, ఎస్పెషలీ డాటర్స్ నాతో రిలేట్ అవ్వచ్చు. నన్ను తినేస్తున్న ఆలోచన ఏంటంటే, మనకి బొట్టు, కాటుక, గాజులు, గజ్జలు ఇవన్నీ అమ్మ పెట్టింది కదా. అంటే మా అమ్మకి మా అమ్మమ్మ, నాకు మా అమ్మ. హౌ ఇస్ ఇట్ రిలేటెడ్ టు లైక్ నెయిల్ పాలిష్ పెట్టడం, గోరింటాకు పెట్టడం, ఇవన్నీ పెళ్లి కాకముందు మన అమ్మమ్మలు మనకి ఇంట్రడ్యూస్ చేసినాయి. దాన్ని పెళ్లితో లింక్ పెట్టి
ఇఫ్ ఎనీథింగ్ అమ్మమ్మ చనిపోయినప్పుడు కదా అమ్మ ఇవన్నీ ఒకవేళ వదిలేసుకోవాలి అనుకుంటే చేసేది. హౌ ఆర్ దే లింకింగ్ ఇట్ టు హస్బెండ్ అండ్ ఇజంట్ ఇట్ సమ్వన్స్ పర్సనల్ చాయిస్? ఐమ్ జస్ట్ థింకింగ్ అవుట్ లౌడ్. నేను ఎవరిని ఛాలెంజ్ చేయట్లేదు, ఇది ఎవరికి వ్యతిరేకంగా కూడా మాట్లాడట్లేదు. జస్ట్ నాకు డౌట్ వచ్చింది. ఇలాంటి స్పెషల్ ఒకేషన్స్, పూజలు, పునస్కారాలు అవన్నీ జరుగుతున్నప్పుడు కూడా నాకు చాలా బలవంతమైన రూల్స్ కొన్ని అనిపిస్తూ ఉంటాయి. అసలు ఇవి ఎక్కడ రాస్తున్నాయి ఏంటి? జస్ట్ షేరింగ్ మై ఇన్సైట్స్ విత్ ఆల్ ఆఫ్ యూ. అనసూయ గారు చాలా స్పష్టంగా చెప్పారు. బలవంతంగా మన పైన కొన్ని రుద్దుతూ ఉన్నారా అంటే మనకంటూ ఒక ఆలోచన లేదా? మనం బ్రతకడానికి మనకు కావాల్సింది మనం ఏంటో మనం చేయడానికి ఇంకొకళ్ళు నిర్ణయించాలా అన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నారు. అండ్ ఈ కాంటెక్స్ట్లో మాట్లాడుతూనే మా అమ్మమ్మ కదా, మా అమ్మకి అన్నీ పెట్టింది అన్నారు. కానీ ఇక్కడ డీప్లోకి వెళ్తే వాళ్ళ అమ్మమ్మకి అవన్నీ కొనిపించింది ఎవరు? కొని తెచ్చి బాధ్యతగా కుటుంబాన్ని చూసుకుంది ఎవరు? వాళ్ళ హస్బెండ్ కదా. వాళ్ళ హస్బెండే లేకపోతే వాళ్ళ అమ్మమ్మే పెట్టుకునేది కాదు కదా. వాళ్ళ అమ్మమ్మ పెట్టుకోకపోతే వాళ్ళ కన్న కూతురికి పెట్టేది కాదు కదా. అంటే భర్త వల్ల ఇవన్నీ వచ్చినాయి కదా, అవునా కదా? అంటే గతంలో ఫార్ బ్యాక్ వెళ్ళిపోతే భర్త సంపాదిస్తే ఇప్పుడులాగా ఉండేది కదా. స్వతంత్రంగా ఆడవాళ్ళు బయటకు వచ్చి జాబులు చేసుకొని ఇలా ఉండేది కాదు కదా. భర్త సంపాదించి తీసుకొస్తే భార్య ఇంట్లో ఇంటి బాధ్యతల మొత్తాన్ని తన భుజస్కంధాలపైన మోసేది. ఆ టైంలో భర్తే కదా తనకి బొట్టిచ్చినా, కాటుకిచ్చినా, కుంకుమ ఇచ్చినా, ఏమి ఇచ్చినా కూడా భర్త తెచ్చిచ్చేవారు. ఆ భర్త తెచ్చి ఇచ్చినవి భర్త లేనప్పుడు ఎందుకు అని వాళ్ళు తీసేసేవారు. కానీ ఇప్పుడు అభ్యుదయంగా ముందుకు వెళ్తున్న ఆడవారిలో అనసూయ భరద్వాజ్ చెప్పినట్టుగా ఎంతమంది బొట్లు పెట్టుకుంటున్నారు, ఎంతమంది జడలు వేసుకుంటున్నారు, ఎంతమంది గాజులు వేసుకుంటున్నారు, మీరు రోడ్డు మీదకి వెళ్తే మీకు అర్థమవుతుంది. దీనికి ఇప్పుడు ఇంత ఫీల్ అవ్వాల్సిన అవసరమే లేదు. వాళ్ళ అమ్మగారి విషయంలో తిని ఫీల్ అయిందంటే వీళ్ళు బ్రాహ్మణ కుటుంబంలో పుట్టారు కాబట్టి 10 మంది 10 రకాలుగా అంటారు. కానీ బయట సొసైటీలో అలా లేదు. భర్త చనిపోతే మళ్ళీ పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు. ఇంతకుముందు భర్త చనిపోతే సతీ సహగమనం ఉండేది, మళ్ళీ పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు. భర్త చనిపోతే ప్రశాంతంగా వేరే వ్యక్తితో జీవితం సాగిస్తూ ఉన్నారు. అసలు పెళ్ళిళ్ళు కాకుండానే వేరే వ్యక్తులతో సహజీవనం చేసే వాళ్ళు ఉన్నారు. పెళ్ళైనా కూడా 2-3 మెయింటైన్ చేసే ఆడవాళ్ళు ఉన్నారు. పెళ్ళి కాకముందు ఒక 10 మంది 20 మందిని బాయ్ ఫ్రెండ్ని మెయింటైన్ చేసే వాళ్ళు ఉన్నారు. ఇది కాక పబ్బులకి డిస్కోలకి రెంట్కి వెళ్ళే ఆడపిల్లలు ఉన్నారు. బొట్లు పెట్టుకోకుండా బయట తిరిగే ఆడపిల్లలు ఉన్నారు. అందరూ ఉన్నారు. ఇది వాళ్ళకి స్వతంత్రమే వచ్చింది. నేను అది తప్పని నేను అనట్లేదు. వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళు బ్రతుకుతున్నారు. కానీ పరిణామ స్థానాలు ఏదైతే ఉన్నాయో అవి మొత్తం వాళ్ళే ఫేస్ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు నువ్వు పబ్కి వెళ్ళి తిరిగావు, ఎవడో ఏదో చేస్తాడు, సచిన నువ్వు ఫేస్ చేయాలి. నువ్వు బట్టలు చిన్న వేసుకున్నావు, వాడు ఎక్కడెక్కడో తొంగి గట్టిగా చూస్తూ ఉంటాడు. మరి ఇది సృష్టి ధర్మం. ఏ జంతువు అయినా, ఏ పక్షి అయినా, ఎక్కడైనా అలా చూస్తారు. అది దాన్ని ఎందుకు నాకు కూడా అర్థం కాదు. డ్యాన్స్లు వేసి రికార్డింగ్ డ్యాన్స్లు కూడా వేస్తాయి పక్షులు అయితే మరీ దారుణంగా. దాన్ని ఎవరు నేచర్ని ఎవరు కంట్రోల్ చేయలేరు. సో ఇప్పుడు తండ్రి ద్వారా ఇప్పుడు అమ్మమ్మ నీకు ఇచ్చిందంటే అమ్మమ్మ అమ్మకి ఇచ్చింది, అమ్మ నీకు ఇచ్చిందంటే అమ్మమ్మకి వాళ్ళ తాతగారు వాళ్ళ హస్బెండో ఇచ్చుంటారు. అవన్నీ ఆయనతోనే పోయినాయి అనేదానికి అది సాంప్రదాయబద్ధంగా. ఇంకా వితంతువు తిన్న తర్వాత ఇంకా తిన జీవితం అంతా ఇలాగే భర్తను కోల్పోయిన తర్వాత ఇలా ముండ మోసి బ్రతకాలి అనేది అప్పట్లో సాంప్రదాయం. కానీ ఇప్పుడు పాటించాలి అంటే ఇంకా అది మీ అమ్మగారికి నీకు సంబంధించిన విషయం. అది సమాజంలో అందరూ పాటిస్తున్నారా లేదన్నది ఈ సమాజంలో అందరికీ తెలుసు. ఒకవేళ మహా అయితే బొట్టు ఎర్రది పెట్టుకోవచ్చు, నల్లది పెట్టుకుంటారు. నల్లది గాజులు తెల్ల వేసుకోకపోవచ్చు, ఇంకో కలర్ ఎర్ర గాజులు వేసుకోవచ్చు, కొంచెం బ్లాక్ కలర్, కొంచెం మ్యాచింగో లేకపోతే గోల్డ్ ఇంకోటి వేసుకుంటారు. మెల్ల తాలిబొట్టు లేకపోవచ్చు, ఏదో రుద్రాక్ష ఇంకోటో వేసుకుని ఉంటారు, హ్యాపీగా ఉంటారు. రంగు చీరలు కట్టుకోకూడదు. ఎవరు చెప్పారు చీరలు కట్టుకోకూడదు? తెల్ల చీరలు ఇప్పుడు ఎవ్వరు కడతలా. నేను ఇప్పటి వరకు పుట్టినప్పటి దగ్గర నుంచి ఇప్పటి వరకు తెల్ల చీరలు కట్టుకున్న వితంతువులని నేను చూడలేదు. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్. ఎందుకంటే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చీరలు కట్టుకుంటూ వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు బ్రతుకుతున్నారు. ఇప్పుడు ఎప్పుడో గతించిపోయినటువంటి ఒక దాన్ని తీసుకొచ్చి మీ అమ్మ దాన్ని భరిస్తుంది అనేసి అందరూ అలా ఎందుకు చేయాలని మీరు ప్రశ్నించడం ఫస్ట్ తప్పు. మీ అమ్మకి చేతకాల ఆ సొసైటీ నుంచి బయటికి రావడం, ఆ మూఢనమ్మకాల నుంచి బయటికి రావడం, ఆ
చట్టంలో ఇరుక్కొని చచ్చిపోవడం మీ అమ్మకి అలవాటు అయిపోయింది. దాన్ని చూసి నువ్వు ఏడవడం ఓకే. కానీ అందరూ అలాగే ఉంటారు ఎందుకు అని సన్నాయి నొక్కుతూ ఏదో ఫీల్ అవుతూ మాట్లాడుతూ ఏదో బాధపడుతున్నారు కదా, అది రాంగ్. ఎందుకంటే అది మీ కుటుంబానికి సంబంధించిన విషయం తప్పించి సొసైటీకి దానివల్ల ఎటువంటి ఉపయోగం లేదు. మళ్ళీ నేను ఎవరితో పెట్టుకోవట్లేదు అది ఇదని మీరు ఏదో చెప్తున్నారు, దానివల్ల కూడా ఉపయోగం లేదు. వన్స్ ఇక్కడ నాకు నచ్చింది ఏంటంటే అమ్మాయిలు స్వేచ్ఛగా ఉన్నారు. అలా అయితే మీ అమ్మ మీ నాన్నలు నిన్ను చిన్న బట్టలు వేసుకొని ఎక్స్పోజింగ్ చేస్తే ఒప్పుకోరు. కానీ నువ్వేం చేస్తున్నావు, బయటకు వచ్చావు. దట్టు సద్బ్రాహ్మణ కుటుంబంలో మడి ఆచారాలు చాలా ఉంటాయి. మరి నువ్వు అటు నుంచి బయటకు వచ్చేసావు. అటు నుంచి బయటకు వచ్చేసి బాహ్య ప్రపంచం ఎలా ఉందో అలాగే నువ్వు ఉన్నావు. నువ్వు ఎవరైనా నేను అడిగితే నా బట్టలు నా ఇష్టం అని మాట్లాడిన నువ్వు ఇప్పుడు కూర్చొని ఫుల్గా డ్రెస్ వేసుకొని వేదాంతి మాట్లాడినట్టు ఎందుకు అని గాల్లోకి ఆలోచిస్తూ మాట్లాడితే చాలా హాస్యాస్పదంగా ఉంది. ఆ ఒక్కటే నేను ఇక్కడ తట్టుకోలేకపోతే. ఇంత కామెడీ మీరు చేయాల్సిన అవసరం లేదు. ఇప్పట్లో పెళ్ళి అయిపోతే మళ్ళీ అప్పట్లో పెళ్లి చేసుకునేవారు కాదు. గతంలో వితంతువుగానే ఉంచేవారు. వాళ్ళని ఏ ఫంక్షన్లకి వాటికి తీసుకెళ్లేవారు కాదు. మా ఇంట్లో అయితే మా అమ్మమ్మ గారికి మా తాతగారు లేరు, కానీ మా ఇంట్లో అన్ని ఫంక్షన్స్లో మా అమ్మమ్మ ముందు ఉంటుంది. ఎందుకుంటారు ఆవిడ చేతితో ముందు ఏమైనా తీసుకుంటారు. అలా చాలామంది ఉన్నారు. మీరేదో ఊహాజనికమైనటువంటి ఊహించుకొని మళ్ళీ ఇంకోసారి ప్రజల్లో కాంట్రవర్సీ క్రియేట్ చేసి మళ్ళీ సెంటర్ ఆఫ్ ద టాపిక్గా మారాలని మీరు చేస్తున్న ప్రయత్నంలా ఇది అనిపించింది తప్పించి దీనికి వ్యాలిడేషన్ లేదని నేను అనుకుంటున్నా. మీరేమంటారు? అమ్మాయిలు గతం కదా, మీరు చాలా ఫార్వర్డ్లో ఉన్నారు, అలాగే ఉండండి, ఏం కాదు. మీ వల్ల మాకు హ్యాపీగానే ఉంది. ఎందుకంటే మేము ఇంతకుముందు స్కూల్ డేస్లో ఉన్నప్పుడు ఒక అమ్మాయికి చిన్న ప్రపోజ్ చేయాలన్నా, ఆ అమ్మాయి వైపు ఐ కాంటాక్ట్ చేయాలన్నా పడిపోయేది, గడగడగా ఉనికిపోయారు. ఇప్పుడు అంత అవసరం లేదు. ఎవరు ఫేమస్ అయ్యారు, ఎవరు అందమైన అమ్మాయి ఉందన్న ఇలా చూస్తే చాలా 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 ఫ్రీగా మీరు పబ్లిష్ చేసే ఫొటోస్ కానీ మీ వీడియోస్ కానీ చాలా ఎంటర్టైన్ చేస్తున్నాయి మమ్మల్ని. వీఆర్ వెరీ 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 రిలాక్సింగ్, వెరీ వెరీ హ్యాపీ ఫర్ యువర్ గ్రోత్. మీరు ఫ్యూచర్లో ఎలాగే ముందుకు వెళ్ళాలని, అమెరికాని వేరే వేరే దేశాలని అన్నిటినీ దాటేసి సంస్కృతి పరంగా కానీ, డ్రెస్సింగ్ పరంగా కానీ, లాంగ్వేజ్ పరంగా కానీ, బిహేవియర్ పరంగా కానీ ఉన్నత స్థానాల్లో ఉండాలని మనసారా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.